కావచ్చు, రేషన్ సన్న బియ్యం కావచ్చు, ఇంటింటికి ఉచిత కరెంట్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని చేయలేకపోయినాం. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రైతు బిడ్డవారు రైతులకు అనుగుణంగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని తప్పిపోయినా కానీ చాలా పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది. అదేవిధంగా మన రైతు బంధు చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు పెట్టుబడించిన ఘనత రేవంత్ రెడ్డి గారు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇల్లు కొన్ని ఊళ్ళలో కట్టించడం, జైత్యాల లక్ష్మీపూర్ అంతర్గా 2-3 ఊళ్ళలో మేము మంజూరు ఇచ్చినాం. జాబ్దాపూర్ సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ, తిమ్మాపూర్లో కట్టించినాం. కానీ కాంట్రాక్టర్లు ఎవరు కూడా ముందరికి రాలేదు. జగిత్యాల పట్టణంలో బాగా కట్టినాం కాబట్టి ఇవాళ పల్లెటూళ్ళలో ఎక్కువ ఇచ్చే అవకాశం ఉన్నది. ఏ గ్రామమైనా కానీ ఒక్క బూతుంటే 15-20 ఇళ్ళకు తక్కువ కాకుండా జగిత్యాల నియోజకవర్గానికి పక్క నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ ఇళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు రేపటి నాడు మన ఊర్లు చూసుకొని జగిత్యాల మండలంలో పక్క నియోజకవర్గాలు ఉంటాయి. అంటే లక్ష్మీపూర్ దిక్కు పోతే, జాబ్తాపూర్ దిక్కు పోతే గొల్లపల్లి దిక్కు కావచ్చు, అంతర్గామంలో పక్క రాంపురం కొండాపురం అటు కావచ్చు, ఇటు దిక్కు చూసుకుంటే బుగ్గాల దిక్కు కావచ్చు, కల్లడలు యశవంతరావుపేట దిక్కు, ఏడు దిక్కు బాలపిల్లలు చూసుకుంటే ఇంకేటది కాదు. ఏడ చూసినా కానీ రేపటి నాడు మీరు రాసుకుంటే పేద వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు అత్యధికంగా వచ్చే నియోజకవర్గాలు జగిత్యాలు ఉందని చెప్తున్నాం. ఇంకా ముందు కూడా మన ప్రాంత అభివృద్ధికి చేద్దాం. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా మాజీ సర్పంచ్ ఉన్నారు, మాజీ ఎంపీటీసీ ఉన్నారు. మొన్న ఈ మధ్యకాలంలో ఈ ఏడాది నెలలో ప్రతి గ్రామంలో రోడ్ వేసాం. అది హస్నాబాద్ కావచ్చు, చెర్లపల్లి కావచ్చు, అంతర్గామ కావచ్చు, నర్సింగాపూర్ దుమ్ము వేసి గీతా అంటాడు మా మానేడు. అట్లా ప్రతి గ్రామాలలో రోడ్లు వేస్తాం, ఇంకా కూడా వేస్తాం. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎప్పటికి కావాలి. లక్ష్మీపూర్లో కూడా బాగా వేస్తాం. దాని అంతా కూడా జాబ్తాపూర్లో కావచ్చు, పెద్ద పెద్ద గోదాములు జాబ్తాపూర్లోనైతే రాష్ట్రంలో అందరూ అనుకుంటారు ఈ సంజయ్ కుమార్ సార్ సరే అటుకెళ్ళి ఎందుకు పోయాడు, మళ్ళీ ఈ ముఖ్యమంత్రితో ఎందుకు తిరుగుతున్నాడంటే నాకు ప్రజలకు పని కావాలి. మనది రైతుల ప్రాంతం, మనకు గోదాములు కావాలి. గోదాములు కావాలంటే రాష్ట్రంలో ఎక్కువ పెద్ద గోదాములు వచ్చినాయంటే జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి ఎంతమంది ముందు చెప్తా ఉన్నా. మీరు కావస్తే మీరు ఎవ్వరూ తెలుసుకునే అధికారులు 20,000 మెట్రిక్ టన్నుల గోదాములు ఎక్కడ కూడా రాలేదు. ఎక్కడికో ఇక్కడ 5-10,000 మెట్రిక్ టన్నులు వస్తే కూడా అవి పని మొదలు కాలేదు. మా జాబ్తాపూర్ నాయకుల సహకారం, ప్రజల సహకారంతో జాబ్తాపూర్లో ఎత్తున్నారు. అదే గోదాము అంటే మాకేమొస్తుంది అనుకోవచ్చు. నిజమైన రైతు, అభ్యుదయ రైతులు ఉంటే ఎప్పుడైనా ధర తక్కువ ఉంటే ధర పెరుగుతుంది కూడా గోదాములో నిల్వ వేసుకుంటే మనకు లోన్ వస్తుంది. రైతులకు మనకు రిజర్వేషన్ ఉంటుంది. 30% వరకు మనకు రైతులకు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఇస్తారు. గోదాముల మిర్చి కానీ రేపటి ఏదైనా పంటలు పసుపు కానీ దాచుకునేవి ఆగేటి. ఈ రకంగా మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముందు కూడా మీ అందరి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుస్తానని చెప్పి తెలియజేస్తూ, మరి నేను కూడా మీ అందరితో కలిసి భోజనం చేస్తా. కొద్దిగా వంట మంచికి చెప్పుడు రాజమే లేట్ అయిందాక నేను కూడా అడుగుతాం. చెక్కలు తీసుకున్న తర్వాత దయచేసి మళ్ళీ వచ్చి అదే కుర్చీలో కూర్చొని నేను కూడా అందరం కలిసి మీ నాయకులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు నాయకులు అందరం కలిసి భోజనం చేద్దాం ఇక్కడే చెప్పాలంటే ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యం. నేను అప్పుడు వేరే పార్టీలు ఉన్నా ఎల్లున్నా కానీ నా కుటుంబంతో పరిచయాలు ఉండే. ఇప్పుడు కూడా కలిసినాం, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాం. మరి ఆలోచన చేస్తున్నాం. హైయెస్ట్ ఇల్లు ఒక ఊర్లో ఎక్కువ ఎక్కడ కట్టామంటే జగిత్యాల నూకపల్లి దగ్గర ఆగిపోయి ఉంటే 4,500 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. అత్యంత పెద్దది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ కట్టలేదు. కాబట్టి మనకు టౌన్కు తగ్గినాయి కాబట్టి గ్రామాలకు ఎక్కువ కలుగుతున్నాం. అందుకే చెప్తున్నా, పక్క ఎమ్మెల్యేలు తప్పని కాదు. అప్పుడు మీరు గెలిపించండి గెలిచిన అప్పుడైనా ఇప్పుడైనా మీరు గెలిపించండి. మీకోసం పనిచేస్తూ ఎక్కువ ఇల్లు తీసుకొచ్చినా కట్టించినా ఇప్పుడు కూడా ఎక్కువ ఇల్లు తీసుకొస్తామని చెప్పి మరొకసారి నేను మాట ఇస్తాము. మన అంతకుముందు మనం తోటి బియ్యం ఇచ్చుకున్నాం, చాలా మటుకు తినలేకపోయారు, పిల్లగాళ్ళకి అలవాటు కాలేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం ఎందరికీ సార్ చేయాలి, మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు కరెంటు బిల్లు కట్టడాలు ఎందుకు చేయాలి.